హలో అండి. హలో. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని జగన్ గారే అనుకుంటున్నారు? జగన్ చేసిన పాలన నాకు చాలా బాగా నచ్చిందండి. ఐ మీన్ గవర్నెన్స్, సంక్షేమ పథకాలు అందించడం కానీ, కరోనాలో కూడా కొనుగోలు శక్తి పెంచాడు ప్రతి ఒక్క పర్సన్కి. అందుకోసమే నాకు జగనే సీఎం కావాలనుకుంటున్నాను అనమాట. సో జగన్ గారు వచ్చాకనే విద్యారంగం, వైద్య రంగం బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? 100% అండి. అంటే ఏ విధంగా చేశారనుకోవచ్చు? ఇప్పుడు నాడు నేడు కింద ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో స్కూల్స్ని మూసేశారు, గవర్నమెంట్ స్కూల్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి దాన్ని మంచిగా చేసి దాంట్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఇట్లా పేద విద్యార్థులంతా దాంట్లో చదువుకొని మంచిగా ఇది అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని అనుకుంటారు అనమాట. వాళ్ళకి సోర్స్ లేక తెలుగు మీడియంలో చదివిస్తారు. కానీ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళకి ఇంకా మేలు కదా, మంచిగా చదువుకొని కొంచెం ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఏం నచ్చింది ఇంకా జగన్ గారి పాలనలో మీకు? నాకు జగన్ డేర్నెస్ అంటే బాగా ఇష్టము. జగన్ ఐ మీన్ ఇప్పుడు కంపెనీలు రావట్లేదు అంటున్నా. ఎన్ని కంపెనీలు వచ్చాయని నేను లిస్ట్ చెప్తాను. యాక్చువల్గా అంటే నా ఫోన్లో లిస్ట్ ఉంది. రీసెంట్గానే పెప్పర్ మోషన్ అని చెప్పేసి చిత్తూరు దగ్గర వచ్చింది. అంటే సేమ్ కియా మాదిరే, వాళ్ళు ఓన్లీ కియా అంటున్నారు కదా. కియా లాగానే పెప్పర్ మోషన్ అని ఎలక్ట్రికల్ బస్సుల గురించి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చిత్తూరు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకా రామాయణపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్ట్స్ అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు మనకి 974 కిలోమీటర్స్ తీర ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని మనం అట్లా ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తేనే డెవలప్మెంట్ కాదు నేను అనుకోవడం. ఇప్పుడు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా టాప్లో ఉంది. అట్లా ఎన్ని దాంట్లో ఐ మీన్ మొన్న కేరళ స్కూళ్ళ విషయంలో కేరళని బీట్ చేసి మనది టాప్ వచ్చింది. క్లీన్నెస్ విషయంలో మనది నెంబర్ 6th పొజిషన్లో ఉంది. అంటే అట్లా ఇంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారో అని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా అంటే మీడియా మనని మ్యానిపులేట్ చేస్తుంది. నిజాలని చెప్పడం మానేసి అబద్ధాలను చెప్పడం ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేసింది అనమాట. సో అంటే జగన్ గారు మీద కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, దాని గురించి మీరేమంటారు? ఎందుకు నెరవేర్చలేదని 99.9% నెరవేర్చినాడు కదా. ఇప్పుడు నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఇప్పుడు 3000 ఐ మీన్ 5 years లోపల 3000 చేశాడు కదండి. 3000 చేశాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుంది. ఇంకా ఐ మీన్ డెవలప్మెంట్ అన్నా కదా, ఇప్పుడు చెప్పాను కదండి. ఐ మీన్ ఆ కంపెనీలు వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉంది. గవర్నెన్స్ పరంగా బాగుంది, నాకు సంక్షేమ పరంగా కూడా బాగుంది. అందుకోసమే నేను ఇది చేశాను. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంటారు? సూపర్ అండి. అది మాత్రం ఇవి యాక్చువల్గా 2.5 lakh జాబ్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, అంటే ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తే అందరికీ కొంచెం యూజ్ ఉంటుంది కదా. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అంటే లైక్ ఏమంటారు, ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఇవే కాదు కదా. ఇది కూడా ఇదే. ఏదన్నా కూడా ఎంప్లాయ్మెంట్ అనేది అన్నమాట. నిరుద్యోగం కంటే చిరుద్యోగం మేలు అన్నారు అనమాట. అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటే మంచిది కదా. మరి ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరంటారు? జగన్.